ఆ ప్రాంతంలో ఉన్న నలుగురు రాజుకు ఉపకారం చేస్తే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఆ నలుగురిని పిలిచి, రాజుగారు అక్కడ వజ్ర వైడూర్యాలు, ఇక్కడేమో వెండి బంగారాలు, ఇక్కడేమో 2000 రూపాయల కట్టలు, ఇప్పుడు లేవులేండి. ఇక్కడేమో హైటెక్ సిటీ దగ్గర ఒక 10 ఎకరాల పొలం ఉన్న కాగితాలు. నలుగురిని పిలిచి నీకేం కావాలో తీసుకో అని రాజుగారు చెప్పాడంట. నలుగురిని పిలిచాడు. మొదటోడు ఏం చేశాడో తెలుసా? అందిందే జాక్పాట్ అని చెప్పి వజ్రాలు తీసుకొని వెళ్ళాడు. రెండోవాడు ఏం చేశాడో తెలుసా? బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, ఫ్లాట్లు, కాగితాలు తీసుకెళ్ళాడు. మూడోవాడు ఇంకోటి కూడా తీసుకొని వెళ్ళాడు. నాలుగోవాడు ఏం చేశాడో తెలుసా? అటు వైపు వెళ్లకుండా రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారిని ఎత్తుకొని పోతున్నాడంట. రాజుగారు అన్నారంటారే, నన్ను కాదురా, వజ్రాలు కావాలంటే వజ్రాలు తీసుకో, వైడూర్యాలు కావాలంటే వైడూర్యాలు తీసుకో, ఫ్లాట్ కావాలంటే ఫ్లాట్ తీసుకో అంటే, రాజా అవన్నీ నాకు వద్దు రాజా, నువ్వు నాకు కావాలి రాజా అని తీసుకోరే. నన్నేం చేసుకుంటావురా నువ్వు, నన్నేం చేసుకుంటావు అంటే ఈడంటాడంట, నువ్వు ఉంటే అన్నీ ఉన్నట్టే సార్, నువ్వు ఉంటే అన్నీ ఉన్నట్టే సార్. వజ్రాలు కావాలా? వజ్రాలు సృష్టించిన దేవుడు కావాలా? సూర్యుడు కావాలా? సూర్యుని సృష్టించిన దేవుడు కావాలా? చంద్రుడు కావాలా? చంద్రుని సృష్టించిన దేవుడు కావాలా? క్రైస్తవుడు ఎప్పుడు సూర్యుడికైనా, చంద్రుడికైనా, నక్షత్రాలకైనా వాటిని పూజించుకోడు. బ్రతుకు కాలమంతా ఆయన్నే ఆరాధించే ఆరాధికులుగా బ్రతుకుదుము గాక.